రైట్, మనం చూస్తున్నాం ఏదైతే మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్గా రామగిరి ఎస్ అయితే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పోలీసులు ఉన్నంత కాలం కూడా మేము నిజాయితీగానే ఉంటాం, నిజాయితీగానే చస్తామంటూ కూడా కౌంటర్ ఇచ్చారు. సాధారణంగా పొలిటికల్ లీడర్స్ ఈ విధంగా పోలీసుల మీద వారి చూస్తున్నటువంటి బాధ్యతల మీద మాట్లాడడం, పొలిటికల్ కౌంటర్స్ అనేవి మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి కౌంటర్ అటాక్ కూడా జరిగింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రామాంజనేయుల ద్వారా. రామాంజనేయులు, నిన్న జగన్ రామగిరి మండలం పాపంపేట పర్యటన సందర్భంగా పోలీసుల మీద చాలా వరకు కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటే పోలీసులు మొత్తం టీడీపీకి పచ్చకండవా కప్పుకొని టీడీపీకి అనుకూలంగా టీడీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారనే ఒక అభిప్రాయంతో ఆయన మాట్లాడడం జరిగింది. దానికి రియాక్షన్ గా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కూడా రిప్లై ఇచ్చాడు. అయితే పోలీసులు వరకు గతంలో కూడా ఎలా పనిచేశారు, ఇప్పుడు ఎలా పనిచేస్తున్నారు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు అనుకున్న మీ ఆలోచన తప్పు. కాకపోతే మీరు ఒక సీఎం హోదాలో పనిచేసి ఈ రకంగా పోలీసుల్ని మాట్లాడడం అనేది సముచితం కాదు. ఎక్కడైనా సరే పోలీసులు నిజాయితీగానే ఉంటారు. పై ఆఫీసర్లు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారమే మేము ఫాలో అవుతాము తప్ప ఎక్కడ ప్రజాప్రతినిధులు ఇచ్చిన ఆర్డర్స్ కి మేము ఫాలో కామని. అయితే బట్టలిప్పి ఊడదీసి కొడతాము అన్న పదానికి మాత్రం ఆయన చాలా సీరియస్ గానే ఓ రకంగా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా చెప్పారు. ఏకవచనంతో సంబోధిస్తూ జగన్ గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా పోలీసులు నిజాయితీగానే ఉంటారు. ఏదో నువ్వు బట్టలు ఊడదీసి కొడతానంటే నువ్వు ఇచ్చిన బట్టలు కాదు మేము వేసుకున్నది. ఎంతో కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నాము. మరి అట్లాంటి ఈ ఉద్యోగాన్ని, అట్లాంటి ఈ డ్రెస్ ని ఎప్పుడు కూడా మేము కించపరిచే విధంగా 10 మందికి ఉపయోగపడే విధంగానే మేము పనిచేస్తాం, కానీ మీరు అనుకున్నట్టుగా కాదు అని చెప్పేసి జగన్ కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద సర్వత్రా విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో మాత్రము దాదాపుగా పోలీసుల మీద విమర్శలు చేసిన దాని మీద చాలా వరకు జగన్ కూడా విమర్శలు ఎదుర్కోవడం జరిగింది. ఏది ఏమైనా ఈ రకంగా ఒక ఎస్ఐ స్థాయి మాజీ ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యానించడం పట్ల సర్వత్రా చర్చ మొదలైందని చెప్పొచ్చు. ఆశ. రైట్ రామాంజనేయులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.